కిద్రోను వాగు గురించి, దాని గురించి ఏంటి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదివినట్టుగా మరి ఆయన కూడా వాగు దాటి మరి ఒలీవ కొండకు పోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? మరి ఆ వాగు ప్రతి విశ్వాస అయినటువంటి ప్రతి వారం కూడా ఆ వాగును దాటి అనుభవం మనం కలిగి ఉన్నామా? ఆ వాగులో మనము విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా? మరి ఆ వాగు దాటితే మనం ఎక్కడికైనా యెరూషలేముకి వస్తాము. మరి వాగు మరి ఇటుపక్క అటు వెళ్తే మరి ఒలీవ కొండకు మనం వెళ్తాం. మరి ఏది ఏమైనప్పటికీ యెరూషలేములోకి నువ్వు ప్రవేశించాలన్నా ఆ వాగును దాటవలసిన వారమై ఉన్నాం. మరి వాగును దాటడం అంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన వాటి అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆ వాగు దాటి కనుక నువ్వు యెరూషలేమునికి వస్తే అది భూ సంబంధమైన యెరూషలేము, అది పరలోక సంబంధమైనటువంటి యెరూషలేముకు సాదృశ్యంగా ఉంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ యెరూషలేముకు వచ్చినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మరి నువ్వు నేను ఏ అనుభవంలో మనం ఉన్నాం? మన మందిరానికి వస్తున్నాం కానీ మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, మనం విసర్జించవలసినవి విసర్జించకుండా, మరి దేవునికి ఆయాసకరమైన నీలో నాలో ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటిని సరిచేసుకొని కనుక ఆ యొక్క కిద్రోను వాగు మనం దాటగలిగే వారికి ఉంటే మనం యెరూషలేములో ప్రవేశిస్తాం ప్రియులారా. మరి మనందరి ఆశ ఒకటే, ఏది ఏమైనప్పటికీ మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. మన శాస్త్రమైంది ఏంటంటే పరలోక రాజ్యమే. మరి దానికి నువ్వు నేను చేరాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మరి నువ్వు నేను సావాసం కలిగి మన ప్రభు అయిన అక్కడ మనం ఉండాలనుకుంటే మన వాగులో విడిచిపెట్టవలసినవి ఏమున్నాయో వాటన్నిటిని మనం విడిచిపెడితే మరి తప్పకుండా మనం ఆ పరలోకాన్ని మన స్వాస్థ్యాన్ని మనం పొందుకునే వారికి ఉంటాం పిల్లలు. కాబట్టి మరి చదవబడిన వాక్యం కనుక మనం చూసినట్లయితే మరి యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసిండను. మరి దేవుడు చదవబడిన వాక్యం మన వినికిడిలో మరి ఆదరించను కాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకం తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి పరిశుద్ధ దినము పునరుత్థాన దినమున నీ మందిరంలో ఇప్పటి వరకు మేము కూడుకొని నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కొద్ది నిమిషం నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాయన దేవా మాలోన ఏ శక్తి లేదు కానీ ప్రభా నీ ఆత్మ నడిపింపుని మీరు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. నీ దీనదాసుని నన్ను నీ శిలోసాటను మరుగుపరిచి నీ నోటిలో నా మాటలుంచి నా చేతి నీడలో నేను కప్పెదనని మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చి మనం వేడుకుంటున్నాం తండ్రి. వచ్చినటువంటి బిడ్డల ద్వారా నాయన మా నోటికి మీరే బూరకుడి నాయన ప్రభా, మీరే నీ బిడ్డల ద్వారా మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి యేసు ప్రభువు తన శిష్యులతో మన ప్రభురాత్రి భోజనము ముగించిన తర్వాత ఆయన చేసినటువంటిది రేపు సిలువకు అప్పగించబడినప్పుడు మరి ప్రభు ఆ యెరూషలేము నుంచి మరి కిద్రోను వాగు దాటి ఒలీవ కొండలకు వెళ్ళినట్టుగా మనం చూసిన పిల్ల ఒక్కడే వెళ్ళలేడు. తనతో ఉన్నటువంటి వారిని అందరినీ తీసుకొని మరి దేవుడు ఆ రాత్రంతా కూడా మరి నీ నా పాపం నిమిత్తం మరి యేసు ప్రభు మరి అనేకమైన శ్రమలు రేపు అనుభవించవలసిన దినం ఉంది. కాబట్టి వాటన్నిటిని అనుభవించాలంటే మరి మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మరి ఎన్ని శ్రమలు ప్రభు అనేకమైన కొరడు దెబ్బలు కొట్టినప్పటికీ ఆ సిలువను మోయలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ వాటన్నిటిని చేయగలిగిన సామర్థ్యం మరి దేవునికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రాత్రంతా కూడా మరి దేవుని సన్నిధిలో ఆ ఒలీవ కొండలో మరి దేవుడు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్న పిల్లరా. మరి ఆయన ఎందుకు తన శరీరాన్ని నలగొట్టుకున్నది ఎందుకంటే నీ నా పాపముల నిమిత్తమే మరి నిన్ను నన్ను తనతో సావాసం కలిగజేయడానికి మనకు రక్షణ అనుగ్రహించడానికే మరి దేవుడు ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించినట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజు ఆ యొక్క కిద్రోను వాగు
మన భౌగోళికమైన పరిస్థితి కనుక మనం ఆలోచిస్తే ఇది మోయాబ్ ఈ యొక్క రెండు పర్వతాల మధ్యలో ఉన్నటువంటిది ఆ మోయాబ్. ఏదైతే యెరూషలేము ఆ ప్రాంతం ఉందో దానికి తూర్పున ఉన్నటువంటి ఈ యొక్క కిద్రోను వాగు, మరి అది ఎప్పుడు నీరు వర్షకాలంలో దాంట్లో ఎక్కువగా వాటర్ వెళ్తుందంట, కానీ మామూలు సందర్భాలలో అది మామూలుగా ఉంటుందంట ప్రియులు. కాబట్టి ఆ వాగు అనుభవం, నువ్వు వాగు దాటితే కానీ మనం ఏంటంటే ఆ యొక్క ఒలీవ కొండకు చేరలేం. ఒకవేళ అక్కడి నుంచి నువ్వు యెరూషలేముకు రావాలన్నా ఆ ఒలీవ కొండ తాగవలసిన వారమే. మరి ఈ రోజు మన పరిస్థితుల్లో మరి రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి కిద్రోను వాగు. మరి కిద్రోను వాగుకు అర్థం ఏంటంటే ఒక చీకటి దానికి మీనింగ్ ఏంటంటే చీకటి లేక నలుపు అనే అర్థము దానికి ఉంది. మరి చీకటికి వెలుగుకు పొత్తు లేనట్టుగా మనం ఆ చీకటిని మనం జయించే వారికి ఉండాలి. ఆ కిద్రోను వాగును మనం దాటే వారికి ఉంటేనే మనము ఆ యొక్క యెరూషలేములో మనం ప్రవేశిస్తాం పిల్లరా. కాబట్టి మనం అనేక మార్లు మన దేవుని సంఘానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం, కానీ మనం విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టగలుగుతున్నామా? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి మన విధేయత చూపిన వారమై మరి దాన్ని మనం ఇది దేవుడు నాతోనే మాట్లాడాడు, మరి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను దీన్ని విడిచిపెట్టాలి, మరి నేను దీన్ని విసర్జించాలనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఏదో వస్తున్నాము మనం పోతున్నామంటే మన మందిరానికి వచ్చినా కానీ అది వ్యర్థమే. ప్రతి వారం కూడా మరి దైవజనం ద్వారా మీకు వాక్యం అందించబడుతున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి దానిని మీరు గ్రహించి మరి దాని ప్రకారంగా మరి విడిచిపెట్టిన వారమైందనే మరి ఒకనొక రోజు రెండవ రాకులో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం సంఘంగా ఎత్తబడడానికి మన సిద్ధపాటు కలిగి ఉన్నామా? మరి సిద్ధపాటు కలిగి ఉండాలంటే నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఏ విధంగా యథావిధిగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే కాదు, కానీ నువ్వు ఒకరికే దాసుడవై ఉండాలి. దాసుడు ఒకరికే, నువ్వు ఒక యజమాని ఇద్దరికి దాసుడుగా ఉండడు అన్నట్టు ఆ విధంగా మనము ప్రభు అయిన యేసు క్రీస్తుకే మనం దాసులుగా ఉండాలి పిల్లలు. అని ఈ వాగు రెండు పర్వతాల మధ్య ప్రవహిస్తున్నటువంటిది. మన జీవితాలలో పర్వతం అంటే ఎత్తైనటువంటిది, మరి ఒక లోయ అంటే అడుగు భూభాగానికి భూమికి అడుగు భాగాన ఉన్నటువంటిది. మన జీవితాల్లో కూడా అనేక వారు ఒకసారి మంచి స్థితిలో మనం ఉన్నటువంటి వారమే, కానీ ఒకానొకప్పుడు ఆ వాగు ఎంత ఆ భూమికి సమాంతరంగా ఎంత లోయగా ఉందో ఒక్కోసారి అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనకు వచ్చినప్పుడు మనకు దిగులు చెందే వరకు కూడా ఆవల ఒక ఒలీవకుండా ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు. అంటే దేవుడు ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మరి నేను దేవుడితో కలిసి ఈ రోజు నాకు కష్టాలు ఉండొచ్చు, ఈ రోజు నాకు బాధలు ఉండొచ్చు, ఈరోజు అనేకమైన శ్రమలు, ఆర్థికమైన పరిస్థితులు, అనారోగ్యమైన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ మరి ఆవల ఒలీవకుండా కూడా ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి మరి యేసు ప్రభు ఒలీవ కొండలో చేసినటువంటి గొప్ప ప్రార్థన వలనే మరి యేసు ప్రభు పొందినటువంటి అనేకమైన శ్రమలను మరి అంత అయినప్పటికీ మన ప్రభు వాటిని తట్టుకునే శక్తి ఎక్కడికి వచ్చిందంటే ఆయన ప్రార్థన ద్వారానే. ఆయన రక్తము, ఆయన ఒక చెమట ఒక రక్త బిందువుల వల్ల అయిందంట. మరి ఎందుకు అంత ఉంది కాబట్టి మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు అయ్యో నా పరిస్థితి అయిపోయిందిలే, ఇక నేను ఏమి చేయలేను అని అనుకునే స్థితిలో కనుక నువ్వు ఉంటే నువ్వు ఒలీవకుండా ఉన్నదనే విషయాన్ని మర్చిపోతున్నావు. ఇక్కడ ఈ పర్వతం దాటి నువ్వు ఒలీవకొండకు వచ్చి ఆ యొక్క ఒలీవకొండ ఉన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమైనప్పటికీ దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనము ఉండాలి. అయితే ఈ యొక్క నూతన నిబంధనలు కాదు, కానీ మరి పాత నిబంధనలు కూడా మనం చూసుకుంటే మరి ఈ కిద్రోను వాగు ఉన్నటువంటిది దాని భౌగోళికమైన పరిస్థితి కనుక మనం ఆలోచిస్తే మరి దాని ఆ టైంలో ఎప్పుడైతే యేసు ప్రభువును మరి సిలువకు ఆ పస్కా పండుగ వధించినప్పటి సమయంలో ఒక చరిత్రకారుడు మరి జోసెఫ్ లెవర్స్ అని ఒక ప్లావుస్ అంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన చరిత్ర చూసిన వాడు, కానీ దానికి ఉన్నటువంటి విషయాలు మరి ఎప్పుడు యేసు ప్రభు అంటే క్రీస్తు శకము మరి 37లో మరి ఏప్రిల్ 6న మరి దేవుడు మరణించాడని మరి తన ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు పిల్లలు. అదే కాకుండా దాదాపు ఆ రోజు మన పస్కా పండుగ రోజున వచ్చినటువంటి దేశాలు 116 దేశాల నుంచి వచ్చారంటారు పస్కను ఆచరించడానికి. 116 దేశాల నుంచి మన పస్కను ఆచరించినట్టు వచ్చారు. అయితే దాదాపుగా మరి ఎంత అంటే మరి 3 లక్షల టెంట్లు వేసుకున్నారంట. ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా వచ్చినటువంటి ప్రజలు మరి దేవుని ఆ పస్కలో ఆరాధించవలసినటువంటి సమయంలో వాళ్ళు వచ్చిన టెంట్లు వేసుకున్నట్టు మరి దాదాపు ఎంతమంది జనాలు వచ్చారంటే 35 లక్షల మంది వచ్చారంట. 35 లక్షల మంది ఆ రోజు వచ్చి
మరి వేసినప్పుడు వాళ్ళ గొర్రెలు మరి దాదాపుగా వాళ్ళు గొర్రెలు ఎన్ని వధించారంటే మరి 2,56,500 గొర్రెలు మరి వాళ్ళు వధించారంట పిల్లలు. మరి ఇది వధించినప్పుడు సమయంలో మరి యేసు ప్రభు కూడా ఆ రాత్రి మరి తను ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ఒలివ కొండకు వెళ్ళాలని మరి దేవుడితో సమయం గడపాలి అని దేవుడు వెళుతున్నప్పుడు ఆ యొక్క రక్తము ఎప్పటికీ ఎప్పుడు అది నీళ్లతో పారేది. కానీ ఆ పస్కా పండుగ రోజున వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం దగ్గర నుంచి ఈ యొక్క వాగు కిద్రోను వాగు ఏదైతుందో ఒక లైన్ ఇచ్చేసి బలిపీఠం అర్పించినప్పుడు ఆ రక్తమంతా కూడా ఈ వాగులో ప్రవహిస్తుందట. ఈ యొక్క కిద్రోను వాగు అంటే ఎప్పుడు నీళ్ళతోనే ప్రవహించినటువంటి నది. కానీ ఎప్పుడైతే పస్కా పండుగ ఆచరించినటువంటి సమయంలో మరి బలులు అర్పించినటువంటి ఆ రక్తమంతా కూడా మరి దానిలో ప్రవహిస్తుందట. ఒకసారి ఇది ధ్యానించినప్పుడు అనిపించింది మరి యేసు ప్రభు కూడా ఆ యొక్క కిద్రోను వాగు దాటుతున్నప్పుడు ఆ రక్తం అంట 2 అడుగుల హైట్ పెరిగిందట. వాగులో 2 అడుగుల ఎత్తుకు ఆ యొక్క రక్తం ప్రవహిస్తుందట పిల్లలు. కాబట్టి యేసు ప్రభు కూడా అయ్యో ఇన్ని గొర్రెల రక్తము అర్పించినప్పటికీ కానీ ఎవరిని మరి పాప రక్షణను అనుగ్రహించలేకపోయింది. కానీ మరి వదకు తేయబడిన గొర్రెల పిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకి ఏంటంటే రక్షణ కలుగజేసిన ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది మరి ఆయన కూడా రక్తాన్ని చూసినప్పుడు ఇంత రక్తం ప్రవహిస్తుంది, ఇన్ని గొర్రెలను వధించినప్పుడు కానీ ఏ గొర్రెల వలన కానీ మరి మనకు ఏంటంటే రక్షణ లేదు. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినటువంటి నీ పాపల నిమిత్తం నా పాపల నిమిత్తం ఆయన శిలువ మరణం పొంది ఆయన ఆ అంశు ఏదైతే తన అంగి ఉందో ఆ యొక్క రక్తం పాత్ర అంగి లేపుకొని పోయి ఉంటాడేమో అనిపించింది నాకు. అంటే అంత రక్తం ప్రవహిస్తున్నప్పుడు కానీ అన్ని రక్తాలు ఇయ్యలేనటువంటిది ఎన్ని గొర్రెలు వధించిన 2,56,000 గొర్రెలు వధించినబడింది. ఏ రక్తం వలన మనకు మరి రక్షణ లేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మన గొర్రె పిల్ల వల్ల వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వల్లనే మనకి యొక్క రక్షణ అనుభవించిన పిల్లలు. కాబట్టి మరి అక్కడ జరిగినటువంటి సందర్భంలో మరి యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టే ఈ రోజు నువ్వు నేను మనం అందరం కూడా మరి దేవుని సన్నిధిలో కూర్చొని మరి ఆయన దేవుడే విడిచిపెట్టిన భాగ్యాన్ని ఆయన ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మరి ఏదైతే కిద్రోను వాగులో అది పారేటటువంటి ఏదైతే ఉందో వ్యర్థమైన ఆ ప్రాంతంలో ఉన్న వ్యర్థమైన అన్ని కూడా దాన్ని కూడా ప్రవహించి దాని సుమారుగా ఎక్కడంటే అది ముత సముద్రంలో కలుస్తుందంట. ఈ వాగు ప్రవహించుకుంటూ పోయి మరి ఎక్కడంటే అది ముత సముద్రంలో కలుస్తుందంట. దీని యొక్క పొడవు వచ్చి మరి 20 మైళ్ళు అంట. దాని పొడవు వచ్చి 20 మైళ్ళు. మరి 20 మైళ్ళు ఉన్నటువంటి ఈ పొడవు అంటే మరి దాదాపుగా 33 కిలోమీటర్లు మనం కన్వర్ట్ చేసుకుంటే 1.5 కిలోమీటర్ వేసుకుంటే అది 32 మైళ్ళు దాన్ని ప్రవహిస్తుందంట. అంటే ముద్ద సముద్రంలో మరి ఈ రోజు నువ్వు నేను కూడా మరి ఆ ముద్ద సముద్రం ఏదైతే ముద్ద సముద్రం పోవద్దని నీకు ఉన్నటువంటి అలవాటు ఏవైనప్పటికీ ఒకవేళ నీకు ఉన్నటువంటి ఏదైనప్పటికీ దాన్ని విడిచిపెట్టేవాడి ఉంటున్నావా లేకపోతే ఆ కిద్రోను వాగులో పోతున్నటువంటి వాగ్దానాన్ని పోతే నువ్వేదైతే విడిచిపెట్టకపోతున్నావో ఏదైతే ఇంకా నువ్వు ఆ విధంగా నేను కొనసాగుతున్నావో మరి ఒక రోజు ఏదైతే అది ముద్ద సముద్రంపై కలుస్తుంది పిల్లరా. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే మరి నువ్వు నేను విడిచిపెట్టవలసినది విడిచిపెట్టకపోతే మరొక రోజు ఏమైతే ప్రవహించి ఆ యొక్క కిద్రోను వాగులో పడి మరి అది ఎక్కడ కలుస్తుందంటే ముద్ద సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మరి నువ్వు నేను ఆ ముద్ద సముద్రం కలవకూడదనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తాన్నిచ్చి తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మరి నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుణ్ణి మరి ఈరోజు వాళ్ళ యూదులు ఒకసారి సిలువకు వేశారేమో కానీ మరి ఈరోజు నువ్వు నేను అనుదినము ప్రతి క్షణము మరి సిలువకు మనం అప్పగించే వారిగా మనం ఉంటున్నాము. ఎట్లాంటి మన క్రియలను బట్టి మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం మితిమీరి ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటన్నిటిని చేసుకొని ఆయనకు అనుదినం మన సిలువ వేసే వారిగా మనం ఉంటున్నామేమో. కాబట్టి ప్రియులారా మరి ఆ విధంగా ఉండకుండా మరి మనము చేయవలసింది ఏంటంటే మరి పాత నిబంధన కొత్త నిబంధనలో ఈ యొక్క యోహాను సువార్తల నుండిగా పాత నిబంధనలో పలుమార్లు అనేకమైన రాజుల చేత మరి అనేక మార్లు ఈ కిద్రోను వారు వాళ్ళు చేసినటువంటి కార్యాలు కనుక మనం ఆలోచిస్తే మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం మరి అదే కాకుండా ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ఈ యొక్క కిద్రోను వారు దాటినటువంటి అనేక మంది భక్తులను మనం చూస్తాం. వాళ్ళ జీవితాలను మనం చూస్తాం. మరి మొట్టమొదటి అంటే యోబు. మరి యోబును కూడా చూసుకుంటే ఆ యొక్క కిద్రోను వాగును అనేకమైన శ్రమలు కలిగినప్పటికీ అనేకమైన బాధలు కలిగినప్పటికీ ఆయన అనారోగ్యం క్షీణించినప్పటికీ ఆయన శరీరం ఏదైనప్పటికీ కానీ ఆయన నోటి ద్వారా కూడా దేవుని దూషించలేడు ప్రియులారా. అండ్ ఆయన ఆ యొక్క కిద్రోను వాగును దాటిన వాడిగా మనం చూస్తున్నాం.
మరి అదేవిధంగా మరి దావీదు కూడా పలుమార్లు అనేకమైన శ్రమలు పొందినప్పటికీ మరి తన ఇంటి వారి చేతనే ఆయన తిరస్కరించబడినప్పటికీ ఆయన దేవుని చేత కొనియాడబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన కూడా కిద్రోను వాగును మరి దాటిన వాడిగా మనం చూస్తున్నాం. మరి దానియేలును చూసుకో, మరి వేరే దేశంలో బానిస ఉన్నటువంటి దానియేలు కూడా మరి అనేకమైన ఏది అయినప్పటికీ మరి దేవుని విడిచిపెట్టిన వాడు, మరి శాసనము చేయబడిందని తెలిసినప్పటికీ ఆయన యెరూషలేము తట్టు తన కిటికీలు తెచ్చి మరి దేవునికి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ కిద్రోను వాగు అనుభవం, ఆ కిద్రోను వాగు దాటిన వారిగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ గురించి నేను నేర్చుకోవాల్సిందంటే మనం కూడా వాగును దాటవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ వాగును కనుక దాటకపోతే యెరూషలేములో మనం ప్రవేశించలేం ప్రియులారా. కాబట్టి ఇంకా యోసేపును కూడా చూసుకో, మరి యోసేపు కూడా తన జీవితంలో మరి 13 సంవత్సరాల చీకటిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన అన్నల చేత అమ్మివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఆయన చేసిన పాపానికి ఆ చెరసాల శిక్షను అనుభవించినప్పటికీ మరి ఆయనను దేవుణ్ణి మర్చిపోయిన వాడిగా లేడు ప్రియులారా. మరి మనం ఏ చిన్న కష్టం వచ్చినప్పటికీ అసలు దేవుడు ఉంటే నాకెందుకు ఈ శ్రమ, అసలు దేవుడు మా జీవితాలలో ఏ మేలు చేశాడని మనం పలుమార్లు దేవుని మనం ప్రశ్నించే వారికి మనం ఉంటాం. కానీ ఈ రోజు మరి దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నామంటేనే దేవుడు చేసినటువంటి గొప్ప మేలు అనేది నువ్వు మర్చిపోతున్నావు. అనేక మంది గొప్పవారైన కావచ్చు, అనేక మంది మన పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనవచ్చు. ఈరోజు ఎవరు మరి వాళ్ళు మరణించున్నారు. కానీ దేవుడు ఈ రోజు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడైనా నువ్వు నా తట్టు తిరుగుతావేమని, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని నా తట్టు నువ్వు తిరుగుతావు, నా బిడ్డ అవుతావేమని చెప్పి మరి దేవుడు నీకు ఒక దినాన్ని అనుగ్రహించాడు. కానీ ఆ ఇచ్చినటువంటి దినాన్ని నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నావు? నీవు ఎంతమైన వాటిగా మరి లేకపోతే దేవాలయానికి దినాన్ని ఇచ్చావు తండ్రి, నీకు ఆయాసకరమైన నాలో మాలో ఉందేమో, నేను సరిచేసిన జ్ఞానాన్ని నాకు ఇవ్వని మనం ప్రార్థించగలుగుతున్నామా? మరి అగోడు చక్కని ప్రార్థన చేస్తాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరం ఉంచమని ప్రతి ఉదయం నేను చనిపోకముందు 2 మనవులు నీతో చేసుకోడు వాటిని నాకు అనుగ్రహించాడు. ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధములో నాకు దూరంగా ఉంచమంటాడు. మనం ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నాం పిల్లలు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క కిద్రోను వాగులో మరి అనేకమైన రాజులు చేసినటువంటి కార్యం, మందిరంలో మరి విగ్రహాలను ఆ బలిపీఠాలు చేసినటువంటి వారు, తర్వాత వాళ్ళు విగ్రహ ఆరాధన చేసినటువంటి వారు, ఒక రోజున వాళ్ళు చేసినటువంటి కార్యాలు కనుక మనం చూస్తే మరి 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మరి 16వ వచనం చూస్తే వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి కార్యం మనం చూస్తాం పిల్లలు. 2 దినవృత్తాంతాల గ్రంథం పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మరి ఏం చేశారు ఇక్కడ అంటే యాజకులు యెహోవా మందిరపులోని భాగమునకు పోయి మరి అనేక మార్లు కూడా మరి వాళ్ళు మందిరానికి వచ్చుంటారు, ఆరాధించడం, పోతుంటారు, వస్తుంటారు. కానీ ఎవరు కూడా దాన్ని గ్రహించలేకపోయారు. ఏంటంటే ఆ మందిరంలో కూడా నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయని, మరి నిషిద్ధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసి మరి ఎక్కడ ఆ కిద్రోను వాగులో వాళ్ళు పడవేశారో. కానీ అనేక సంవత్సరాల నుంచి అట్లనే ఆ యొక్క నిషిద్ధమైన దేవుని మందిరంలో ఉన్నాయి పిల్లలు. ఈ రోజు నా హృదయంలో మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా మరి మీ యొక్క మరి దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని మరి దేవుడు నీ మందిరంలో మరి నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో, మరి యాజకులైనటువంటి వారు వాటిని కనుగొని వాటిని నిషిద్ధమైన ఏవైతున్నాయో వాటిని తీసివేసి ఎక్కడ వేశారంటే ఆ కిద్రోను వాగులో పాడవేశారు. మరి ఈ రోజు నువ్వు పాడవేసే స్థితిలో నీవు ఉన్నావా? మరి దేవునికి అయిష్టమైనవి అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నామేమో, మరి నేను ఏవి నాలో నుంచి తీసివేసవలసినవి ఏవి ఉన్నాయని ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకొని పరిశోధించుకుంటే వాటిని నువ్వు విడిచిపెట్టేవాడిగా నీవు ఉంటున్నావా? మరి ఇక్కడ యాజకులు చేసినటువంటి కార్యం ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ నిషిద్ధమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆవరణలోనికి తీసుకొచ్చి మరి ఏమి చేశారంటే ఆ కిద్రోను వాగులో పారవేశారు. మరొకసారి పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా. మరి నీలో
మరి ఏవైనా నిషిద్ధమైన ఉన్నాయేమో, మరి దేవునికి అయాసకరమైన ఉన్నాయేమో, దేవునికి అయిష్టమైన ఉన్నాయేమో, మరి నేను పరీక్షించుకొని వాటిని వాళ్ళు ఏ విధంగా అయితే యాజకులు ఏ విధంగా అయితే కనుగొని వాటిని ఏ విధంగా అయితే ఆ కిద్రోను వాగులో పడవేశారో, మరి నువ్వు కూడా ఈరోజు వాటిని విడిచిపెట్టేవాడు, మరి పారవేసేవాడిగా నువ్వు ఉన్నావా? మరి వాక్యంతో దేవునితో మాట్లాడినప్పుడు మరి దేవునికి అయిష్టమైన నాలో ఏమని ఉన్నాయేమని మరి నిన్ను నువ్వు పరీక్షించుకో. మరి విడిచిపెట్టవలసినవి, పారవేయవలసినవి, మరి యాజకులు చేసినటువంటి కార్యం అదే. అయ్యో ఉండలే ఏమైతే ఆ నిషిద్ధ వస్తువులు మనకెందుకు కానీ అనుకోలేదు, కానీ ఆ నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ తీసివేసి మరి ఎక్కడ వేశారంటే ఆ యొక్క కిద్రోను వాగులో పారవేశారు. మరి కిద్రోను వాగులో పారవేస్తే ఏమైందంటే అది పోయి ముద్ద సముద్రంలో కలుస్తుంది. ఒకరోజు ఈ రోజు నువ్వు దేనికైతే బానిసమై ఉన్నావో ఇంకా కొద్ది రోజులు ఇంకేముందులే, మరి దేవుడి వాక్యాన్ని ఏమి వినడంలే, నాకు దేవుడు అవసరం లేదని కనుక అనుకుంటే ఒక్కనొక రోజు అది మెల్లమెల్ల ప్రవహించుకుంటూ ఏడిపోతుందంటే అది ముద్ద సముద్రంలోకి వెళ్ళిపోతుంది పిల్లారా. కాబట్టి వాక్యం చేత దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవా మరి ఆ రోజు యాజకులు ఏవైతే ఆ యొక్క దేవుని మందిరంలో నిషిద్ధమైన వస్తువులు ఏవైతున్నాయో వాటన్నిటిని తీసివేసి మరి ఏ విధంగా అయితే వాళ్ళు ఆ కిద్రోను వాగులో పడవేశారో ఈరోజు నేను కూడా ప్రభు నీకు అయిష్టమైన నాలో ఉంది తండ్రి, నేను దానిని ఈరోజు నేను పారవేస్తున్నా అనే అనుభవంలోకి నీవు వస్తే మరి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం మన పట్ల చేస్తాడు పిల్లారా. కాబట్టి మరి రెండవ అంశంగా చూస్తుంటే మరి మనం మొట్టమొదటి చేయవలసిందంటే పారవేసే వారిగా ఉంటున్నామా? మరి వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని మందిరంలో అంటే నువ్వు అనుకోవచ్చా మందిరంలో ఉన్న వస్తువులని కాదు, కానీ మన అపోస్తలులు పౌలు చెప్పిన విధంగా నీ దేహమే దేవుని మందిరం అని మీరు ఎరుగరు అన్నప్పుడు మరి నీ శరీరంలో ఉన్నటువంటిది ఏదైతే నిషిద్ధమైనది ఉందో, మరి దేవునికి అయిష్టకరమైనది ఏదైతే ఉందో, నీ పగ ఉండొచ్చు, దేశం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, క్షమించలేనటువంటి తత్వం నీకు ఉండొచ్చు, వాటిని ఈరోజు నువ్వు ఆ యొక్క కిద్రోను వాగులో పారవేసేవాడిగా నీవు ఉంటున్నావా ప్రియ బిడ్డ? మరి అదేవిధంగా మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం, మరి హిజ్కియా రాజు చేసినటువంటి కార్యం, మరి రాజు అయినప్పటికీ ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆ యొక్క నిషిద్ధమైన వస్తువులన్నింటినీ ఎక్కడుండేవి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా మరి తీసివేసి మరి అక్కడ పడవేసినట్టుగా చూస్తున్నాం పిల్లలు. ఒకవేళ నీలో కనుక అసలు నేను ఆ విధంగా నేను చేస్తా, ఒకవేళ నేను వ్యభిచారానికి బానిసమై ఉన్నావేమో, నేను వ్యభిచారంతో నేను కొనసాగిస్తా, ఒకవేళ నేను తాగుడుకు బానిసమై ఉన్నావేమో, నేను ఇంకా అదే విధంగా నేను కొనసాగుతా అంటే అది కొద్ది నువ్వు ఎక్కడ కలుస్తావు అంటే ఆ ముద్ద సముద్రంలోకి వెళ్ళిపోయి మరి నువ్వు ముద్ద సముద్రంకి వెళ్ళిపోయేవాడి ఉండవు పిల్లారా. కాబట్టి ఆ ముద్ద సముద్రంగా ఆ యొక్క కిద్రోను వాగు దాటి అనుభవానికి నువ్వు రావాలి. మరి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఆ దాటి అనుభవంలో నువ్వు లేకపోతే అది వ్యర్థమే. మరి ఏమైతే వచ్చినావు కరెక్టే, కానీ నువ్వు చేయవలసిన పనులు చేయకపోతే, మరి వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించకపోతే, మరి వాక్యం చేత దేవుడికి హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక నువ్వు లెక్క చేయకపోతే మరి నువ్వేమైతావు అంటే ఆ యొక్క ముద్ద సముద్రంలో పోయే స్థితిలో ఉంటావు. మరి మన గురి ఏంటంటే దేవుడు తన స్వరక్తాన్ని తన అమూల్యమైన ఎందుకు కార్చాడంటే నువ్వు నేను ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే మరి ఆయన అంత త్యాగం చేసినటువంటి దేవుణ్ణి మరి ఉచితమైన కృప చేత మరి ఉచితమైన రక్షణ దేవుడు అనుగ్రహిస్తే మరి దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మరి హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి ఏంటంటే మరి ఒక గొప్ప దైవజనుడు అంటే ఒక రోజు తన సంఘంలో ఇదే వాక్యాన్ని చెప్తున్నాడంట, నీలో నిషిద్ధమైన నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ ఏదైతే నిషిద్ధమైన వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసి పారవేయని ఆయన చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం దానికి రెస్పాండ్ అయ్యాడట. ఆ వ్యక్తి ఎవరంట? ముస్లిం అంటే ఆయన వ్యక్తి. ఆయన ఏది నిషిద్ధమైనది, నా ఇంటిలో ఏముంది, నాలో ఏముందని తాను పరీక్షించుకున్నప్పుడు ఆయనకు ఒక టీవీ ఇది నిషిద్ధం అనిపించిందంట ఆయనకు. ఆ టీవీ తీసుకుపోయి ఆయన కింద పడేసినట్టు ముక్కలు అయిపోయిందంట అది మొత్తం. అంటే దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడినావు దైవజనుడు ఏదైతే నిషిద్ధమైంది, ఏదైతే నీ ఒంటిలో కానీ అదేవిధంగా నీ ఇంటిలో కానీ ఏది నిషిద్ధమైన వస్తువు ఉందో మరి దానిని పారవేయాలని ఆ దైవజనుడు చెప్పినప్పుడు ఆయన తీసుకుపోయి మరి పారవేయాలి. వేరే వాళ్ళు వచ్చారంటే చాలా మంది, అయ్యా అంత విలువైన టీవీ, మరి ఆ రోజుల్లో చాలా రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ అది చాలా విలువైన ఖరీదైనటువంటిది అంట. అయినప్పటికీ అయ్యా నీకు ఇష్టం లేకపోతే నీ ఇంట్లో అది నిషిద్ధమైండొచ్చు, కానీ మాకు ఇష్టం అయిపోయేది కదా, నువ్వు ఎందుకు పడేసావు అంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే నాకు నిషిద్ధమైతే ఇది నీకు కూడా నిషిద్ధమే. నాకు నిషిద్ధమైనటువంటి వస్తువును నేను నీకు ఎలా ఇస్తాను, నీకు కూడా నిషిద్ధమైంది అని చెప్పి ఆ విధంగా మరి తాను రెస్పాండ్ అయినట్టుగా మరి ఈ రోజు అంటే టీవీ పడేయాలన్న ఉద్దేశం కాదు, కానీ మరి ఆ టీవీ వలన ఏమవుతుంది అని మీరు అనవచ్చు. ఒకవేళ టీవీలో
మన యొక్క విలువైన సమయాన్ని అంటే కూడా మనం వ్యర్థపరుస్తాం. టీవీ ముందు కూర్చుంటాం, టైం గడిచిపోతూనే ఉంటుంది. అది వ్యర్థం అంటే ఉండొద్దని కాదు, నువ్వు కరెక్ట్ ప్రాపర్గా వాడితే మంచిదే. కానీ ఆ టీవీ ఉంది కదా అని చెప్పి గంటలు అంటే నీ విలువైన సమయం ఎక్కడ పోతుందంటే టీవీ దగ్గర నీ విలువైన సమయాన్ని నువ్వు కోల్పోతున్నావు. మరి చూడరాని దృశ్యాలు నువ్వు చూస్తావు, దాంట్లో మనకు అయిష్టమైన దృశ్యాలు నువ్వు చూడగలుగుతావు. మరి అలా నీ మనసు చెడిపోతుంది. కాబట్టి ఏది చూడాలో ఏది చూడకూడదో మన జ్ఞానం కలిగి మనము అంటే టీవీ పడేయమని అవుతుంది. మీరు అనవచ్చు, అయ్యా మరి టీవీ పడేయాలని ఇప్పుడు అనవచ్చు. కానీ టీవీ పడేయమని కాదు, కానీ దేనికి వాడాలో దేనికి వాడకూడదో మనము దాన్ని గ్రహించిన వారమై ఉండాలి పిల్లరా. కాబట్టి మరి రెండో విషయం మనం చూస్తే మరి రాహేలు కూడా లాబాను కుమార్తె కూడా చేసినటువంటి తప్పుదం ఏంటంటే ఎప్పుడైతే మరి యాకోబు మరి తన మామైన లాబాను నుంచి తిరిగి వస్తున్నప్పుడు మరి తన యొక్క వాళ్ళ గోదేవత ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని రాయేలు తన మూటలో కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రయాణం జరుగుతున్నప్పుడు మా ప్రయాణం సాఫీగానే జరుగుతుంది, మాకు ఏమి జరగలేదని అనుకున్నది. కానీ మరి ఆ దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పటికీ వాళ్ళు దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మరి లాభానికి కూతురు రాహోలు చేసినటువంటి తప్పిదం ఏంటంటే మరి అప్పటి కూడా వచ్చి అంత చెక్ చేసినప్పటికీ తన మామైన లాభం మా గృహదేవతను మీరు తీసుకుని వచ్చారని చెప్పి తన గుడారంలో అంతా చెక్ చేసినప్పటికీ ఎక్కడ కూడా అది కనబడలేదు. ఎందుకు కనబడలేదంటే రాహేలు తన మూటలో పెట్టుకున్నదంట. ఏదైతే మూట ఉందో ఆ మూటను తన విగ్రహాన్ని పెట్టి దాని మీద ఆమె కూర్చున్నది కాబట్టి ఆ విగ్రహము దొరకలేదు. కానీ ఏమి జరిగింది పిల్లరా, మనం ముందుకు వెళ్తే ఏం జరిగింది? ఆమె ఆ యెరూషలేము యొక్క ఎప్పుడైతే ఆ యెరూషలేము ప్రాంతానికి పోకముందే ఆ పొలిమేరకు పోకముందే ఆమె మరణించింది. దేని బట్టి? దేవునికి అయిష్టమైన విగ్రహం అంటే దేవునికి అయిష్టమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని బట్టి ఆ యొక్క యెరూషలేము పొలిమేరలోనికి పోకముందే మన రాహేలు మరణించినట్టు మనం చూస్తాం. అంటే ఈ యొక్క యెరూషలేములో ప్రవేశించాలంటేనే మరంత ఖండితంగా ఉంటే మరి శాస్త్రమైనటువంటి పరలోకము నువ్వు నేను ప్రవేశించాలంటే ఇంకెంత కఠినతరం ఉంటుంది. అంటే నీలో నాలో ఏదైనా విగ్రహం ఉందేమో మరి మనల్ని మనం పరీక్షించుకున్న పిల్ల ఏదైనప్పటికీ మరి దాని మన దేవునికి అయిష్టమైనది ఏదైనప్పటికీ మనం విడిచిపెట్టుకునే వారికి మనం ఉందాం పిల్లరా. మరి రెండవది కూడా మనం ఆలోచించినట్లయితే మరి 2 దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం కూడా మనం గమనిస్తే మరి అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. మరి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి మరి ఈ రోజు నీ గృహంలో మరి నీ యొక్క దేహంలో ఏవైనా దేవునికి ఆయాసకరమైనవి దేవునికి అయిష్టమైన ఏమైనా ఉన్నాయేమో మరి ఏ విధంగా అయితే వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని బట్టి మరి వీళ్ళు చేసినటువంటిది దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠాలు ఏవైతే వాటన్నిటిని తీసి మరి కిద్రోను వాగులో పారవేసే వరకు ఉన్నారు పిల్లరా. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యంతో నీతో మాట్లాడినప్పుడు మరి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఉన్నాయినప్పటికీ మరి దేవునికి అయిష్టమైనటువంటి ఏమన్నా ఉంటే వాటిని ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నాలో ఇది అయిష్టమైన కారణాలు ఉంది తండ్రి, ఈరోజు నువ్వు వాక్యంతో నాతో మాట్లాడుతున్నప్పుడు నేను దాన్ని వదిలిపెడుతున్నానయ్యా, ఆ కిద్రోను వాగులో నేను దాన్ని పారవేస్తున్నానటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా, లేకపోతే ఇంకా అదే విధంగా నువ్వు కొనసాగితే మరి ఏ విధంగా అయితే మరి రాహేలు తన యొక్క గృహదేవత విగ్రహాన్ని పెట్టుకొని పోయినప్పుడు ఆమె ఏదైతే మరణము చవి చూసిందో మరి నీవు నేను మరి మరణము చవి చూసే వారికి ఉంటా ప్రియులారా. కాబట్టి ఆ విధంగా కాకుండా వీళ్ళు ఏ విధంగా అయితే వాగులో పడవేశారో మరి నువ్వు కూడా వాటిని పడవేసే వారికి నీవు ఉంటున్నావా ప్రియులారా. రెండవది కూడా మనం ఆలోచిస్తే మరి 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం కనుక చూస్తే మరి అక్కడ కూడా అద్భుతమైన మాటలు రాజులు చేసినటువంటి కార్యాలు కూడా మనం చూస్తే మరి అక్కడ 2వ రాజుల గ్రంథం చూస్తే మరి అక్కడ కూడా దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటి, మరి దేవుళ్ళు చేసినటువంటి కార్యాన్ని కనుక ఆలోచిస్తే 23వ అధ్యాయము మరి 4వ వచనం. రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములను చేయబడిన ఉపకరణములన్నిటిని యెహోవా ఆలయములో నుండి యువతులకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును
యాజకులను ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసి. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి రాజు హిల్కీయా రాజు చేసినటువంటి కార్యాన్ని కూడా మనం చూస్తే మరి ఏదైతే మరి దేవునికి వాళ్ళు ఏదైతే ఆషేరు దేవత నక్షత్రములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసి ఏం చేశారంటే కాల్చివేశారంట. మరి ఈ రోజు నీ హృదయంలో ఏది ఉన్నదో దాన్ని కాల్చివేసే స్థితిలో నీవు ఉన్నావా? మరి ఇంతమంది భక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి ఇంతకుముందు పారవేశారని చూసాము, మరి ఇక్కడ ఈయన కాల్చివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేనిని? ఆ యొక్క ఆశేర విగ్రహంలో ఆ నక్షత్రంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మన వాళ్ళ కిద్రోను వాగులో మనం పారవేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అదే 6వ వచనం కనుక మనం చూస్తే యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. సమాధుల మీద చల్లినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏంటి అది అంటే ఆ యొక్క ఆషేర దేవి విగ్రహం ఏదైతే ఉందో అది మరి దాని బంగారంతో చేయబడిందంట. ఆషేర దేవత విగ్రహం ఆ బంగారం అయినప్పటికీ ఒకవేళ బంగారాన్ని తీసుకుపోయి కూడా ఆ కిద్రోను వాగులో వేస్తే మరి దాన్ని ఎవరో తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా దాన్ని నిషిద్ధమైంది కాబట్టి ఎవరు కూడా దాన్ని తీసుకోకూడదని చెప్పి దాన్ని కాల్చివేసి ఆ పొడి చేసి దాన్ని ఏం చేశారంటే ఆ సమాధుల మీద మరి పడవేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సమాధుల మీద పడవేశారని ఒక డౌట్ రావచ్చు మనకి. ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఈ కిద్రోను వాగుందో అక్కడ అనేకమైన భక్తుల సమాధులు ఉన్నాయి పిల్లల. ఆ సమాధుల మీద పోయి మరి దీని అంటే ఎవరు కూడా నిశ్చితమైనది ఏదైతే ఉందో మరి ఎవరు కూడా దానిని తీసుకోవద్దని మరి ఆలోచించిన వాడే మరి దాన్ని అక్కడ కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని పొడవు చేసి మరి విగ్రహం బంగారం కదా మనం దాన్ని పూజిస్తలేమో ఏమి చేస్తే ఏమైతే ఇంట్లో ఉంటాయని అనుకోలేదు, కానీ దాన్ని తీసివేసి వారు కాల్చి మనం అనుకోవచ్చు నేను ఏం చేస్తలేమండి మా ఇంటిలో ఉన్నదంటే దాని గురించి మాకు సమయం మొక్కము చేయము ఆ విగ్రహం అంటే మేము పట్టించుకోము ఏదో ఉంది అని కాదు, కానీ అది విలువైనది అయినప్పటికీ ఆ బంగారంతో చేయబడింది అయినప్పటికీ దాని బంగారు విలువను చూడలేదు, కానీ మరి దేవుని ఆజ్ఞకు వారు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని కాల్చి మరి బంగారం అయితే వేరే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ వాగులో పడేస్తే అది కొట్టుకోబెట్టి బంగారం అనేది వేరే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకోకూడదు, ఎవరు కూడా నిశ్చితమని తీసుకోవద్దని చెప్పి వాళ్ళు దాన్ని కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. మరి అదే అధ్యాయం 12వ వచనం కూడా మనం చదివితే మరి అక్కడ కూడా అద్భుతమైన మాటలు మనం చూస్తాం పిల్లరా. మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగదిపై ఉన్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. కిద్రోన్ ఎక్కడ చూసినప్పటికీ కిద్రోను వాగులు అంటే ఏది అయినప్పటికీ దాన్ని తీసివేసి ఆ కిద్రోను వాగులో పడవేసినట్టుగా అంటే ఆ విగ్రహాలు అయినప్పటికీ ఆ విగ్రహాలకు సంబంధించిన ఉపకరణలు అయినప్పటికీ ఏదో బంగారంతో చేయించి అయినప్పటికీ ఎంత విలువైంది అయినప్పటికీ వాళ్ళు చేసింది ఏంటంటే వాటిని కాల్చివేసి మరి అదేవిధంగా ఆ యొక్క కిద్రోను వాగులో కాల్చివేసినట్టుగా చూస్తున్నాం. మరి మొట్టమొదటి మనం పారవేసే వారికి ఉంటున్నామా, రెండవది దాన్ని కాల్చివేసే వారికి ఉంటున్నామా. మరి ఒక కాల్చివేసినామంటే తిరిగి మనలోనికి రాకూడదు. అది ఏ పాపం చేత నువ్వు పట్టి పీడింపబడుతున్నావో ఒకసారి ఆ పాపాన్ని కనుక నువ్వు కాల్చివేస్తే తిరిగి నీలో అది తిరిగి పునర్జీవం పొందుకోకూడదు. అంటే ఆ కాల్చివేయడం అంటే నువ్వు ఏ బలహీనత చేత నువ్వు ఉన్నావో ఆ బలహీనతను దేవుని సందులో ఒప్పుకొని అవి కాల్చివేసే స్థితులు కనుకుంటే అంటే తిరిగి అది మొలిపించకూడదు, తిరిగి మళ్ళీ నీకు రాకూడదు. అలాగా మరి 2 అనుభవాలు, మొట్టమొదటి పారవేసే అనుభవం, మరి రెండవది మనం చూసినట్లయితే మరి కాల్చివేసే అనుభవం మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మరి మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం కూడా చూస్తే మరి అక్కడ కూడా ఒక విషయాన్ని మనం గమనిస్తాం. మరి మొదటి రాజుల గ్రంథము
15వ అధ్యాయము. మరియు తన అవ్వయైన మయాక అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించను. మరి ఇక్కడ కూడా ఆ దేవుని మందిరంలో ఏదైతే మరి ఆ విగ్రహం చేశారో, మయాక అంటే తన తల్లి అయినటువంటి తల్లి అయినటువంటి మయాక, మరి అవ్వ అంటే తల్లి అని మన పుట్టినోట్లో మనం చూస్తాం. అంటే కొందరు మా తల్లిని కూడా అవ్వ అని పిలిచిన కొన్ని ప్రాంతాలలో. కాబట్టి ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో కూడా మరి అవ్వ అంటే ఎవరో కాదు, తల్లి. మరి తల్లి అయినటువంటి ఆసాపు యొక్క తల్లి అయినటువంటి ఆశ యొక్క తల్లి అయినటువంటి ఆమె చేసినటువంటి ఏ విగ్రహం అయితే చేసి పెట్టారో ఆ విగ్రహాన్ని మరి రాజు అయినటువంటి ఆశ ఏం చేశాడంటే దాన్ని తీసివేసినట్టుగా అదే కాకుండా మరి ఇంకోటి, ఆమె ఏదైతే ఆ పట్టణం మీద ఏదైతే అధిక దేవిక ఉందో ఆమెకు ఉన్నటువంటి పదవిని కూడా తీసివేశాడు. అదే తల్లి కదా, ఆ విగ్రహం తీసివేసాము కానీ ఆ తల్లి అయితే ఆ పదవిలో ఉంది కదా, ఆ పదవి ఉండని అనుకోలేదు. కానీ తన పదవి నుంచి కూడా మరి తన తల్లిని మరి తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. మరి ఇదే విధంగా మరి రెండవ సమూయేలు గ్రంథం కూడా సమూయేలు కూడా చేసినట్టు ఈ కిద్రోను వాగును యేసు ప్రభు ఏ విధంగా అయితే మరి కిద్రోను వాగు దాటాడో, మరి సమూయేలు కూడా ఒక్కొక్క రోజు తనకు కలిగిన శ్రమల గుండా ఆయన ప్రయాణిస్తున్నప్పుడు మరి ఆయన కూడా మరి ఏమి చేశాడో మనం గమనించిన పిల్లలు. రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 15:23. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయింది. దావీదు కూడా తనకు ఈ సందర్భం కనుక గమనిస్తే మరి అబ్షలోము చేసిన తన కుమారుడైనటువంటి అబ్షలోము చేసినటువంటి సమయం ఏంటంటే, మరి అబ్షలోము తన అన్న అయినటువంటి అమ్నోను చంపిన తర్వాత మరి ఎందుకు చంపాడంటే తన చెల్లిని, మరి అబ్షలోము యొక్క చెల్లిని మరి యొక్క అమ్నోను పాడు చేస్తాడు కాబట్టి ఆ పాడు చేసిన తండ్రిని బట్టి పగ పెంచుకొని మరి అమ్నోను చంపినట్టుగా మనం చూస్తాం. అమ్నోను చంపిన తర్వాత మరి దావీదు కనబడకుండా 3 సంవత్సరాలు ఎక్కడో వెళ్ళిపోతాడు అబ్షలోము. కానీ మరి 4వ సంవత్సరమున మరి తండ్రి కాబట్టి తన కొడుకును చంపినప్పటికీ తన ప్రేమను వదులుకోలేని దావీదు మరి తన అబ్షలోమును ఒకసారి పిలిపించినప్పుడు ఆయన వచ్చి తను చేసిన తప్పును తెలుసుకోకుండా మరి తన తండ్రికే వ్యతిరేకంగా మరి నేనే రాజ్యము కావాలని చెప్పి ఆయన దాని మీద తన తండ్రి ఏదైతే రాజు ఉన్నాడో ఆ యొక్క సింహాసనాన్ని నేను పొందుకోవాలని చెప్పి కొంతమందిని ఒక 50 మందిని ప్రోగు చేసుకుని మరి నేనే రాజును అన్నట్టుగా ఆయన ప్రకటించడం చూస్తాం. అలాంటి సందర్భంలో మరి దావీదు ఇప్పుడు ఆయన పారిపోతున్న జయించలేక కాదు కానీ ఆయన ఆ యొక్క కిద్రోను వాగు దాటి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి మరి ఆయన జయించలేక కాదు, మరి ఆయన వచ్చినటువంటి ఈయన మరి తన తండ్రికి చేసినటువంటిది ఏంటంటే మరి తన తండ్రికి ఉన్నటువంటి ఆ పదవిని, ఆ రాజు అయినటువంటి స్థితిని నేను పొందుకోవాలి కదా అనేసి ఆశ కలిగి మరి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి తనను తాను రాజుగా ఆ సింహాసనాన్ని పొందుకోవాలి. ఆయన చెప్పినట్టు కొన్ని రాజులు అంటే ఇక్కడ చెప్పినట్టు ఒక మాట మనం గమనిస్తే మరి ఆయన ఎవరైతే తన దగ్గరికి మరి న్యాయం చేయాలని రాజు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే వచ్చినటువంటి న్యాయం తీరుస్తారు, అక్కడ నుంచి పంపివేస్తారు. కానీ ఈయన చేసినటువంటి కార్యం ఏంటంటే వారు వచ్చినప్పుడు ఒక మెట్టు కింది దిగి వారిని ముద్దు పెట్టుకుంటున్నాడ. ఎందుకనంటే తన వైపును రాజైన దావీదు మాత్రం ఇట్లా చేయలేదు, కానీ ఈయన ఒక ప్రత్యేకంగా తనను తాను ఆ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఆయనను ముద్దు పెట్టుకుని మరి ఆయన చేసినట్టుగా మనం చూసినట్లు. మరి 11వ వచనం గమనిస్తే మరి ఇశ్రాయేలు అబ్షలోము పక్షంలో వహించిన దావీదులకు వర్తమానం రాగా మరి దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞయించాను, అబ్షలోము చేతుల నుండి మనం తప్పించుకునే రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి అని అతడు హఠాత్తుగా వచ్చి మనను పట్టుకొనక మనకు కీడు చేయగలను, మనం త్వరగా వెళ్ళిపోదామని మరి దావీదు చేసి తన కుమారుడు జయించిన సామర్థ్యం కలిగినప్పటికీ తన కుమారుని పైన తిరుగుబాటు చేయలేదు. కానీ ఆయన ఒక కిద్రోను వాగు దాటిపోయి మరి ఒలీవ కొండకు వెళ్ళినట్టుగా ఆయన అక్కడ పోయి
కొన్ని సంవత్సరాల తర్వాత మరి అబ్షలోము చనిపోయిన తర్వాత తిరిగి మరి ఆయన రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏమైనా అంటే ఇక్కడ దావీదుతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తిరుగుబాటు చేసిన వాడిగా లేడు. మరి మనం కూడా మనకు ఎవరైనా అపకారం కానీ ఏదైనా చేసినప్పుడు వారి నుంచి మనం తిరిగి వాళ్ళకు ఆ ప్రతిపకారం చేయకుండా వారి నుంచి మనం తప్పించుకొని మరి ఇక్కడ దావీదు తన కుమారుని అబ్షలోము మరి తన మీద చేసిన దాని గురించి తప్పించుకోవడానికి వెళ్ళాడు కానీ మరి దాన్ని ఆయన పట్టించుకునే వాడిగా లేడు పిల్ల. కానీ ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు దేవుడు నన్ను అద్భుత రీతిగా వాడుకుంటాడు. మరి ఆయన చక్కని మాట్లాడు, నేను ఏ పార్టీ వాడనయ్యా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు ఒక గొర్రెని కాపుకున్నటువంటి నన్ను ఒక ఈ సింహాసనం పైన నన్ను కూర్చోబెట్టావని దావీదుకున్నటువంటి విశ్వాసం. కానీ అబ్షలోము చేసిన పనిని బట్టి మరి తన మీద తిరుగుబాటు కానీ తన మీద యుద్ధము చేయలేదు కానీ వారు పారిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే కిద్రోను వాగు దాటినట్టుగా మరి దావీదు కూడా ఆ కిద్రోను వాగును దాటాడు. యేసు ప్రభు కూడా కిద్రోను వాగు దాటి మరి ఆయన సిల్వ శ్రమను జయించినట్టుగా చూస్తాం. మరి మొట్టమొదటిగా ఆదాము ఏ తోటలో అయితే మరి ఆదాము ఓడిపోయారో, ఏ తోటలో అయితే ఆదాము మరణించారో, మరి ఇది ఒక ఒలీవ తోటలో మరి గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు పునర్జీవం పొందినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన దానికి సాంకేత మరి ఈ యొక్క దావీదు కూడా ఆ యొక్క కిద్రోను వాగు దాటిన అనుభవంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు నువ్వు నేను మరి ఏ అనుభవంలో మనం ప్రయాణిస్తున్నాం. మరి ఇంతమంది భక్తుల జీవితాలు మనం చూసాం. మరి దేవునికి నిషిద్ధమైనవి మరి దేవునికి అయిష్టమైనవి వాటన్నిటిని తీసివేసి మరి కిద్రోను వాగులో వాళ్ళు పారవేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటిగా పారవేసే వారిగా చూసాం, రెండవది దాన్ని కాల్చివేసిన వారిగా చూస్తాం, వారు మూడవది ఆ కిద్రోను వాగును దాటిన వారిగా దావీదును మనం చూస్తున్నాం. ఈ మూడు అనుభవాలు మరి మనం ఈరోజు వాక్యం ఉన్నటువంటి మనల్ని మనం సరి చేసుకుని మరి చివరిగా మరి దావీదు మనం చదివినటువంటి 51 కీర్తనలో మరి దావీదు ఏ విధంగా అయితే తనను తాను మరి దేవుని సన్నిధిలో మరి చేశాడో అలాంటి ప్రార్థన అలాంటి నిరీక్షణ మరి మనం చేయగలుగుతున్నాం పిల్లలు. మరి ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాశాల బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తూర్చివేయము. మరి ఈరోజు ఈ ప్రార్థన మరి దావీదు చేసిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మరి అదే కాకుండా 7వ వచనంలో నేను పవిత్రుడగినట్లు ఈ స్తోపుతో నా పాపము పరిహరింపము, ఇమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. నిజంగా ఈ ప్రార్థన మన ప్రార్థనలు మనకి ఎప్పుడు మన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పటికీ వీటిని మన ప్రార్థన మనం పెట్టుకునే వారికి ఉండాలి పిల్లలు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ మరి నేను పవిత్రుడగినట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపు, ఇమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము. మన అంత రాజైనటువంటి దావీదు ఆ ప్రార్థన చేస్తే మామూలు మనమైన విశ్వాసమైన సామాన్య మానవులమైనటువంటి మనము ఇంకా ఎంత ప్రార్థన చేయాలి. మరి అదే 11వ వచనం చూస్తే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నేను త్రోవలను బోధించదను. మరి ఈరోజు విశ్వాసమైనటువంటి మనము మన వ్యక్తిగత జీవితాలలో మరి ఇలాంటి ప్రార్థన మరి దావీదు ఎలాంటి ప్రార్థన చేసిందంటే అలాంటి ప్రార్థన మనం చేసేవారికి ఉండి మరి ఈ 3 విషయాలను మరి మనం పారవేసే వారికి ఉంటున్నామా, దేవునికి అయిష్టమైనవి. మరి రెండవది కాల్చివేయబడిగా మనం ఉంటున్నామా. మరి 4వది ఆ కిద్రోను వాగు దాటే అనుభవంలో మనం ఉన్నామా. ఓ కిద్రోను వాగు దాటి ఏంటంటే ఒలిగొకుండా ఉన్న అక్కడ నువ్వు ప్రార్థన చేసుకొని ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో వాటన్నిటిని పొందుకునే శక్తిని మరి దేవుడు మరి మనం ఇంతకు చెప్పుకున్న విధంగా మరి ఆదాము మొట్టమొదటి ఏదో తోటలో ఆ పాపం చేత వాళ్ళు మరణాన్ని పొందుకున్నారు. కానీ ఈ యొక్క ఒలీవ తోటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాచినటువంటి రక్తం ద్వారా ఆయన కాచిన రక్తం ద్వారా మనకేమైందంటే తిరిగి మనం పునరుజ్జీవనము పొందుకున్నాం పిల్లలు. కాబట్టి ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు జీవించడం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఎన్ని సంవత్సరాలు దేవునితో సావాసం కలిగి జీవిస్తున్నాం, మరి దేవునితో యథార్థంగా నీతిగా మనం కలిగి జీవిస్తున్నామా, మరి దేవునికి అయిష్టమైన వాటన్నిటినీ మనం విడిచిపెట్టే వారికి ఉండే మరి అలాంటి కృప మరి ఈరోజు వాక్యం విన్నటువంటి మీరు మరి మీలో ఏవైతే మరి దేవునికి ఆయాసకరమైనవి మరి దేవునికి అయిష్టమైనవి మరి విసర్జించవలసినవి విసర్జించలేకపోతే మరి ఏ విధంగా అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసాం. మరి నీవు నేను ఒక దావీదు వలె, ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె మన జీవితాన్ని కట్టుకొని మరి అలాంటి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం.
ప్రార్థన మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నాయన నిద్రోను వాకు చీకటి సంబంధమైన ఆ చీకటి కలిగినటువంటి దానిని ప్రభా, మేము దానిని జయించేవారిగా నాయన ప్రభా, మేము నాయన ప్రభా, ఏదైతే నాయన నీ భక్తులు ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో నాయన, ఏదైతే నీకు అయిష్టమైన కార్యాలు ఏవైతే వాటన్నిటిని తీసుకెళ్ళి నాయన ప్రభా, ఏవైతే నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని ఏ విధంగా కిద్రోను వాళ్ళు పడవేశారో తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధించుకుని ఆయన నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉందేమని ఆయన దేవా అగురు చేసినటువంటి ప్రార్థన దేవా నేను చనిపోకముందు ఆ 2 మనవులు నాకు అనుగ్రహించుము, మరి వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరం ఉంచుమని ఎలాంటి ప్రార్థన చేశాడు. మరి దావీదు చేసినటువంటి ప్రార్థన, దేవా నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానని, అలాంటి ప్రార్థన నువ్వు నేను చేయగలుగుతున్నావా? దేవా నేను పవిత్రుడు అన్నట్లు మరి ఈ సోపుతో నన్ను కడుగుము అన్న విధంగా నాయన ఈ రోజు మా ప్రియ బిడ్డలు అలాంటి ఆలోచన కలిగి అలా ప్రార్థన చేసిన ఆయన ప్రభా, నీ నిత్య రాజ్యానికి వారసుడైన కృపను మరి సంఘం ద్వారా మేము అందరము ఎత్తబడి గుంపులు ఉండే కృపను మా సంఘానికి మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభు యేసు క్రీస్తు పేరట ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.